చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తిరుపతి ప్రెస్ క్లబ్లో మాట్లాడారు. డిఎస్సీ నియామకాలపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలు ముమ్మాటికి అవాస్తవమని స్పష్టం చేశారు. రాజకీయ వ్యక్తులతో ప్రజలను తప్పుదో పట్టించడానికి జగన్ కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాల్లో పూర్తి చిత్తశుద్ధితో అత్యంత పారదర్శకంగా ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన నొక్కి చెప్పారు. డిఎస్సీ వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలకు నిజంగా ఆధారాలుంటే వాటిని వెంటనే బయటపెట్టాలని పులివర్తి నాని బహిరంగ సవాల్ విసిరారు. ముఖ్యంగా అభివృద్ధి దిశలో పోతున్న కూటమి ప్రభుత్వము 2 సంవత్సరాల పాలన అయిన తర్వాత ఈరోజు మేము డోర్ టు డోర్ తిరగటం జరుగుతూ ఉంది. డోర్ టు డోర్ ప్రతి ఎమ్మెల్యే ఏ విధంగా లబ్ధిదారులకి ఏ విధంగా ఇచ్చింది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ స్థానికంగా ఉన్నటువంటి సంస్థల ద్వారా కానీ ఏమేమి స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీలు చేసిన విషయాలపైన కూడా మేము విపులంగా ప్రజలకు వివరిస్తూ వెళ్తే చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఈ గొడ్డల పార్టీకి సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ప్రజలు తిరస్కరించినటువంటి వ్యక్తులు ఏదో విధంగా కూటమి ప్రభుత్వం పైన నిందలేయాలని చేయటం జరిగింది. మీరు చూశారు, ఈ 2 సంవత్సరాల్లో స్టార్టింగ్ 3 నెలలు వదిలితే ప్రతిరోజు ఏదో ఒక విధం పైన దాంట్లో భాగంగా కూటమి అనేక ఆరోపణలు చేస్తూ వెళ్తున్న సంఘటనలు మీకు తెలుసు. దాంట్లో భాగంగా ఈ డిఎస్సి సంబంధించిన ఉద్యోగాలు 2018లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇస్తే 2019 వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం మేము డిఎస్సిని జరిపిస్తామని చెప్పిన 5 సంవత్సరాల ఒక రోజు కూడా జరిపించిన పరిస్థితులు చంద్రబాబు గారు కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు కలిసి వచ్చిన వెంటనే డిఎస్సికి దానిపైన సుమారు 240 కేసులు కోర్టులో వేయటం జరిగింది. గొడ్డల పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కలిసి ఏ రోజు ఏ కోర్టు కానీ మీరు చేసిన తప్పు అని చెప్పి కేసులన్నీ కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత సుమారు 16,347 మందికి ప్రభుత్వం ఏర్పాటైన 148 రోజుల్లోనే ఉద్యోగాలు ఇచ్చి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే చెందుతుంది. కానీ ఏ రోజైతే డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చిన దాన్ని ఒక సభ అంటే ఒక కుటుంబ సభ్యులతో వాళ్ళకి భోజన వసతులు కల్పించి ఒక ఆహ్లాద వాతావరణం, ఒక కుటుంబంలో ఏ విధంగా మనకు పండగ వాతావరణం ఉంటుందో ఆ పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క జీవాలు కూడా ఇవ్వటం జరిగింది. అటువంటి దాన్ని చూసి ఈ గొడ్డల పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన కన్నుసన్నుల్లో ఈ వైసీపీ నాయకులు చేస్తున్న విష ప్రచారం దుర్మార్గంగా ఉంది. ఈరోజు మీ ద్వారా ఆ వైసీపీ గొడ్డల పార్టీ నాయకులు కొట్టే కోరుకుంటున్నా, 5 సంవత్సరాలు ఏ రోజైనా మీరు వారికి ఉద్యోగాలు ఇచ్చారా? టీచర్ ఉద్యోగాలు మా నాయకులు చెప్పిన వెంటనే మొదటి విడత డిఎస్సి కంప్లీట్ చేశాం. వచ్చే నెల 2వ విడత డిఎస్సి ఇస్తున్నాం. సుమారు 10,000 మందికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాం. కారుణ్య నియామకాలు ఇచ్చాం. వివిధ శాఖల ఆర్టీసీలో కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కానీ, ఎక్కడెక్కడుందో జెడ్పీలో కానీ అన్నీ కూడా కారుణ్య నియామకాలు ఇవ్వడం జరిగింది. మీలాగా ఎక్కడ కానీ తప్పుడు విధానాల్లో గ్రూప్ 1 సంబంధించిన ఎగ్జామ్స్లో సంబంధం లేని వ్యక్తుల ద్వారా దిద్ది ఈరోజు కోర్టు ద్వారా ఎవరైతే ఆ గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యారో 163 మంది సుమారు వాళ్ళందరినీ ఈరోజు నాన్ లోకల్ పోస్టుకి వేయించే పరిస్థితి వచ్చిందంటే మీ గొడ్డల పార్టీ వల్లే. అటువంటి పరిస్థితి వచ్చింది. మీరు టీచర్స్
గురువు అంటే మా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారికి అంత గౌరవం. మా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఇంకా ఏదైనా మంచి శాఖలు తీసుకోవచ్చు, కానీ గురువులు బాగుండాలన్న ఉద్దేశంతో, ప్రజలు బాగుండాలి, పిల్లలు బాగుండాలన్న ఉద్దేశంతో ఈరోజు విద్యాశాఖ తీసుకుని నిర్మోహటంగా చేస్తున్నారు. ఎందుకంటే సాక్ష్యం, మేము ఎమ్మెల్యేలందరూ కూడా మేము ఏదైనా ఒక ట్రాన్స్ఫర్ అడిగితే కూడా ఆయన ఒప్పుకోడు. ఏదైతే ఉద్యోగ బదిలీ ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియ ప్రకారం చేయండి, మీరు దయచేసి దీంట్లో ఎవరు ఎంటర్ కావద్దని చెప్పడం మాకందరికి తెలుసు. అటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు పైన మీరు చేస్తున్నటువంటి అపనిందలు కొండను చూసి కుక్కను మురిగినట్లే. ఎందుకంటే ఎక్కడ నారా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి ప్రయోజనాలు, నారా లోకేష్ బాబు గారు విద్యా వ్యవస్థలో సమూలంగా మారుస్తున్నటువంటి మార్పులు, నారా లోకేష్ బాబు గారు విద్యా వ్యవస్థలో కానీ టీచర్ రంగంలో కానీ వివిధ కళాశాలలో కానీ అన్నిట్లో చేస్తున్నాను, దాన్ని తట్టుకోలేకుండా ఎక్కడ టోటల్ టీచర్స్ కానీ లేదంటే ప్రజలు కానీ ఈరోజు వన్ సైడ్గా ఎట్లా తెలుగుదేశానికి ఎన్డీఏ కూటమికి ఉందో అది మార్పు ఉండదనే ఉద్దేశంతో మీరు చేస్తున్న నిందలు ఎక్కడ కానీ జనాలు నమ్మే పరిస్థితుల్లో లే. ఈరోజు మీ వల్ల సుమారు 16,343 ఉద్యోగాలు వచ్చినటువంటి కుటుంబాలు ఆందోళన పడే పరిస్థితి రావటం మీ వల్ల, ఈ గొడ్డల పార్టీ వల్ల, మీ వల్ల. మీరు జంజీ అని ధర్నాలు చేస్తున్నారు, రౌడీ షీట్లను పెట్టుకొని ధర్నాలు చేస్తున్నారు, జంజీ అని ధర్నా చేస్తూ ఉన్నారు, తాగుబోతులు పెట్టుకొని ధర్నా చేస్తున్నారు. మీరు ఇదే జంజీ. నిజమైన జంజీ అంటే యూత్ ఎంత బాగున్నారంటే మాకు రాబోయే కాలం కూడా ఉద్యోగాలు వస్తాయన్న ఒక నమ్మకంతో ఉంది. డిఎస్సి అంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సి. మీకు చూసుంటారు 1993, 94లో ముఖ్య తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత ఎన్ని డిఎస్సీలు ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది, ఎక్కడ కానీ వేరే వాళ్ళకి లేదు. నీలాప నిందలను మోపి ఏదో విధంగా చేయాలనుకుంటే ప్రజలు మటుకు నమ్మే పరిస్థితి లేదని గొడ్డల పార్టీ వారికి చెప్తున్నా. ముఖ్యంగా మన ఈ గొడ్డల పార్టీ నాయకులు, వైసీపీ నాయకులకి వెబ్సైట్ చూసే తెలియనట్లుంది. వెబ్సైట్లో ఏ విధంగా విధి విధానాలు ఉంది, ఎవరెవరికైతే డిఎస్సి లబ్ధి పొందినారు, ఎవరైతే డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఎవరికి వచ్చింది, డిఎస్సి వల్ల ఎవరికి స్పోర్ట్స్ కోటాలో వచ్చింది కూడా అన్ని వెబ్సైట్లో ఉంది. ఈ వైసీపీ గొడ్డల పార్టీ నాయకులు గొడ్డలు పట్టుకునే అలవాటు, రపరప అలవాటు తప్పించి వేరే లేదు. కాబట్టి మీరు చూసుకోకుండా లేనిపోయిన నొందలు వేసుకుంటూ ఈ ఎన్డీఏ కూటమి పైన ఏదో ఒకటి చేయాలనుకుంటా ఉన్నారు. మీరు ఇప్పటికైనా మార్పు చెందకపోతే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ ఉండొచ్చు, రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి ప్రజల ద్వారా వస్తుందని కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఎక్కడ కానీ మార్గదర్శకంగా డిఎస్సికి సంబంధించి జరిగింది. డిఎస్సికి సంబంధించిన ప్రశ్న పత్రాల తయారీ కూడా పూర్తిగా గోప్యంగా మొత్తం పెట్టడం జరిగింది. సుమారు 47,000 ప్రశ్నల్ని ఎస్సీఈఆర్టీ నిపుణుల ద్వారా ప్రత్యేక గదిలో పెట్టి దాని ద్వారా కూడా పర్యవేక్షణలో కూడా చేయడం జరిగింది. ఇదన్నీ అయితే మొత్తం ప్రక్రియ అంతా కూడా నిపుణుల కమిటీ ద్వారా చేశారు. ఎక్కడ కానీ మీలాగా గతంలో గ్రూప్ 1 ఆఫీసులో ఏదైతే రిక్షా డ్రైవర్లను, ఆటో డ్రైవర్లను లేదా వేరే వాళ్ళని పెట్టి కరెక్షన్ చేసినట్లే ఎక్కడ అవుట్ సోర్సింగ్ అనేది లేకుండా నిపుణుల ద్వారా పర్యవేక్షణ జరిగింది ఈ ప్రక్రియ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో టీచర్స్కి అడుగడుగున అన్యాయం జరిగింది. 2019లో పిఆర్సీ ఇస్తా అన్నాడు, ఎక్కడ ఇలా అదే టీచర్స్ని ఏం చేశాడు, మద్యం షాపుల్లో నుంచోబెట్టి మద్యాన్ని అమ్మించాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ పని గురువుని ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవిస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఎన్ని కూటమిలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలుగా, నాయకులుగా మేమందరూ గురు పూజ వచ్చిన రోజు ఆ విధంగా టీచర్స్ సన్మానం చేస్తూ వాళ్ళ కాళ్ళకు దండం పెట్టే పరిస్థితి మా ఎన్డీఏ కూటమి నాయకులు చెందింది. మీలాగా గొడ్డలు పెట్టుకుని టీచర్స్ పైన దాడి చేసే పరిస్థితి పార్టీలో లేదు. ఇదంతా ఎత్తుకుంటే మీకు ఇంకోటి, గతంలో టీచర్స్కి ఎన్ని రకాల ప్రయోజనాలు చేస్తామని
ఎన్ని రకాల పిఆర్సీలు ఇస్తామన్నారో మీకు తెలుసు. ఎవరు చేయాలి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను ఇది చేస్తాను, ఇదే నా వల్ల అవుతుంది, దీనిపైన నా వల్ల కాదు అని నిర్మోహంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు చెప్పి అదే విధంగా చేస్తున్నారు ఈరోజు. కానీ మీరు ఆ విధంగా లేదు, ఎక్కడ ప్రవర్తించలా. మీరు నేను చూస్తుంటారు కర్నూలు జిల్లాలో కొండారెడ్డి బురుజు కాడ ఏ విధంగా టీచర్స్ అందరూ కానీ వాళ్ళ ఫ్యామిలీలు అందరూ కానీ విప్లవాత్మకంగా చేశారో అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా ప్రతి జిల్లాలో జరుగుతుంది. జరిగినప్పుడు మీరు ఈ గొడ్డల పార్టీ 100% కూకటి వేలుతో పెగిలించిపోయే పరిస్థితి ఉందని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. ఈ ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎత్తుకుంటే సుమారు 1473 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది టీచర్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తుకుంటే 3,36,307 మంది అప్లై చేసుకుంటే దాంట్లో 16,347 మందికి ఉద్యోగాలు ఇస్తే మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,473 మందికి రావడం జరిగింది. ఈ తిరుపతి జిల్లాలో ఎత్తుకుంటే 427 మంది, చంద్రగిరి నియోజకవర్గంలో ఎత్తుకుంటే సుమారు 82 మందికి రావడం జరిగింది. అంటే మీరు ఒకసారి ఆలోచించండి ఏ విధంగా ఉద్యోగాలు కరెక్ట్గా న్యాయపరంగా జరిగిందని. ఒక చంద్రగిరి నియోజకవర్గంలో రంగంపేట ఆర్కే పనబాగం పంచాయతీలో 8 మందికి ఒక ఊర్లోనే వచ్చింది. అంటే మీరు లెక్కేసుకోండి ఎంత పారదర్శకంగా అన్ని కులాల అతీతంగా చేశారు. మీలాగా గత 2019 నుంచి 24 మధ్యలో కులాలకి మతాల మధ్య చిచ్చు పెట్టి సంబంధం లేని వ్యక్తులకి పదవులు ఇచ్చి సంబంధం లేని వ్యక్తుల ద్వారా డిఎస్సి చేసింది. డిఎస్సి కానీ గ్రూప్ 1 జరిగింది, డిఎస్సి జరగల, గ్రూప్ 1 ఉద్యోగాలు చేసి ఉద్యోగస్తులని అందరినీ కూడా మనోభావాలను దెబ్బతీసిన ఘనత మీలాగా మాకు లేదు. మీడియా సోదరుల ద్వారా ఆ గొడ్డల పార్టీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, మంచిని మంచి చెప్పండి, చెడుని చెడుగా చెప్పండి. 16,347 కుటుంబాలని రోడ్డుకి ఎడ్చొద్దండి. వాళ్ళు ఇప్పటికే మనోవేదనలో ఉన్నారు. ఆ మనోవేదనని అది కానీ జరిగిందంటే మీకు రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ బుద్ధి చెప్పే పరిస్థితి గ్యారంటీ ఉంటుందని కూడా మీ మీడియా వారు తెలియజేసుకుంటూ, చంద్రగిరి నియోజకవర్గంలో 82 మంది టీచర్స్ని కూడా కలిసి మీకు తొందరలో వాళ్ళ ద్వారా కూడా మీకు సందేశం ఇప్పిస్తానని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నమస్తే. డిఎస్సి పైన ఎక్కడ కానీ జరిగిన అక్రమాలు జరగల. సిబిఐకి ఏమని హైకోర్టుకో సుప్రీంకోర్టుకు పోతే క్యాన్సిల్ దేనికి చేయాలి, అంత క్లియర్గా జరిగింది కదా అని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ అక్రమ కేసులు పెట్టట్లా, వాంటెడ్గా కేసు పెట్టించుకునే విధంగా ఎదుటివారిపైన దాడి చేసి రపరపాని కొడితే కేసులు పెడతారన్న. రోడ్లో పోతా ధర్నాలు చేశారు, ఎక్కడ కేసులు లేదే. నా నియోజకవర్గం చంద్ర నియోజకవర్గంలో ధర్నాలు చేసింది, ఎక్కడ కేసులు లేదే. మీరు కనుక్కోండి. 6 మండలాల్లో జరుగుతూ ఉంది, ఎక్కడ కేసులు లేదే. మిగిలిన కొన్ని చోట్ల దాడులు చేసి మేము కొడతాం చంపుతాం రోడ్లో వచ్చి కూర్చున్నప్పుడు జరిగితే ఆటోమేటిక్గా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అవుతుంది కదన్నా. అట్లాంటప్పుడు కేసులు పెట్టి దానికి దీనికి సంబంధం లేదు కదా.